On we go to Jerusalem, the city of the house of God. Pilgrim people, we seek the Lord of the house of God. On we go to Jerusalem, the city of the house of God. Pilgrim people, we seek the Lord of the house of God. Age on age proclaims His praises, each declares Him Lord of all. Countless men sing His glory, answering His pilgrim call. On we go to Jerusalem, the city of the house of God. Pilgrim people, we seek the Lord of the house of God. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ప్రపంచంలో ప్రకృతి వలన బాధింపబడుతున్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తుని ఆత్మ దర్శించాలని ప్రార్థన చేసుకొని సమర్పించుకుంటాం. జలప్రళయం, భూకంపాలు, యుద్ధం, కరువు కట్కం, వ్యాధి అని జరుగుతున్న ప్రతి ఒక్క ఆటంకాల మధ్యలో ప్రజలు విశ్వాసాన్ని కోల్పోకుండా, అన్యాయం, అక్రమం దానిలో మునిగి ఉన్నవారు ప్రపంచంను నడిపించకుండా దేవుని ఆత్మతో నింపబడిన వారు వలన ప్రజలందరికీ, లోకానికి శాంతికరమైన రాజ్యం స్థాపింపబడాలని ఈ దివ్య బలి పూజలు సమర్పించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణం మరియు సువిశేష పట్టణాలు మనకు బోధిస్తున్న ఒక సత్యం ఏమనగా, బీ రెస్పాన్సిబుల్ టు యువర్ కాల్. నీ పిలుపుకు తగిన విధంగా జీవించు, నీ పిలుపుకు తగిన విధంగా పరిశుద్ధ జీవితం జీవించు అని వాక్కు పలుకుచున్నది. బి రెస్పాన్సిబుల్. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, కొడుకుగా, కుమార్తెగా, ఒక స్టూడెంట్గా, వైద్యుడుగా, న్యాయాధిపతిగా, ఒక పోలీసుగా, ఒక రైతులుగా, ఒక మేనేజర్గా మనం ఎక్కడ ఉండినను మనం మంచితనమును చూసి లేదా మనలో ఉన్న తాళందును చూసి దేవుడు మనల్ని ఎన్నుకొనలేదు. మనం ప్రామాణికంగా ఉంటాము అని నమ్మకముతోనే దేవుడు మనం అరుగుడుగా లేకుండా పోయినను ఆ స్థానం మాకు ఇచ్చారు. గురువైన నాకైనా మీకైనా ఆ స్థానం ఇవ్వబడినది. ఇట్స్ నాట్ ద మెరిట్ ఆఫ్ us, ఇట్స్ కంప్లీట్లీ మెరిట్ ఆఫ్ గాడ్. ఇది మన వలన జరిగిన విషయం కాదు, దేవుని పరిశుద్ధమైన దయ వలన, కృప వలన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు ప్రతి ఒక్కరు పిలుస్తున్నప్పుడు, నాకు ఆ పని ఉంది, నేను ఇప్పుడే రావాలా, నన్ను వదలండి అని ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కారణం చెప్పి దేవుని సేవలో ఉండటకు
ఇష్టపడకుండా పోతున్న పరిస్థితిలో చివరిగా ఎవరో ఒకరు ఆ స్థానంలో చేస్తున్నారు. అభిషేకం పొందినవాడు, తాళందు పొందినవాడు, వీళ్ళు దైవ రాజ్యం నడిపించుటకు ముందుకు రాకుండా పోతున్నప్పుడు ఆ స్థానంలో మన అనుకోలేని ఒక వ్యక్తి కూర్చొని అందరినీ పరిపాలించటం, బెదిరించటం, దైవ చిత్తం అక్కడ జరగకుండా పోతుంది. అందుకే దేవుడు నిన్ను పిలిచిన ఆ మాటకి వినయం చూపించి, దేవా నేను అంతగా చేయకుండా పోయినను, నాకు శక్తి ఉన్నంత వరకు నేను చేస్తాను, ఇంత చేస్తానని మన ముందుకు వచ్చిన ప్రపంచం ఎప్పుడో మారినది. నెగ్లెక్టింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. అన్ని డాక్టర్స్ ఇట్లనే ఉన్నారా? అందరూ ఇట్లనే మంచిగానే ఉన్నారా? ఎవరు లంచం తీసుకోలేదా? ఎవరు తప్పే చేయట్లేదా? నేను ఒక్కరేనా అని ప్రతి ఒక్కరూ మన పిలుపుకు తగిన విధంగా జీవించకుండా పోవటం వలన ఈ ప్రపంచం 100కి 99% దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నది. ఈ కాలం ఎన్ని తుఫాను, ఎన్ని జలప్రళయం, ఎన్ని భూకంపాలు, యుద్ధాలు అని ఎప్పుడు వినలేని చాలా విషయం మనం వింటూనే ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, ఈ దివ్య పని పూజలో దేవుడు నన్ను పిలిచాడు. ఇంకా నేను వేరు వేరు కారణాలు చెప్పుకొని ఆయన పనిని చెయ్యకుండా పోయిన సమయ సందర్భంలోనూ గుర్తెరుగుదాం. దేవుడు ఎప్పుడో నన్ను పిలిచాడు, కానీ అది ఇది కారణం చెప్పుకొని దేవుని స్వరమును తృణీకరించిన సమయం కొరకు నేను చెయ్యకుండా పోవటం వలన ఎంతో మంచి కార్యాలు ఆగిపోయి ఉన్నాయి. నేను దేవుని సేవలో ఉండకుండా పోవటం వలన ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. కోత ఎక్కువగా ఉన్నదయ్యా, కోయటకే మనుషులు లేదు, నీ సేవకుడు పంపుమయ్యా అని ఈనాడు మనమందరూ మనల్ని అర్పించుకొని మన చేసిన తప్పులను, పాపముల కొరకు మన్నింపు అడుగుతాం. If not all, I am there. అందరూ నీ మాటలు వినకుండా పోయినా యేసయ్యా నేనున్నాను. అందరూ ప్రేమించేవాడుగా లేకుండా పోయినను నేనున్నాను. అందరూ కూడా సుయముతో, అహంకారముతో దేవునికి వ్యతిరేకంగా జీవించినా కూడా వినయముతో జీవింప నేనున్నానయ్యా. ప్రార్థనను అందరూ మర్చిపోయినా ప్రార్థన చేయటకు నేను ఉన్నాను. సేవ చేయటమును అందరూ మర్చిపోయినా నేను ఉన్నానయ్యా సేవ చేయటకని మన ఉన్న డిపార్ట్మెంట్లో మనం ఎక్కడెక్కడ ఉన్నామో మనం దేవుని కొరకు జీవించాలి అని ఉద్దేశంతో ఈ పూజలో పాల్గొనదాం. మన పాపములు, తప్పిదములను దేవుడికి సమర్పించుకొని, నన్ను పరిశుద్ధపరచుమయ్యా, నీ సేవకు నన్ను తయారు చేయమయ్యా అని వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములను చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మలను మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలమని ప్రతిమాలు కొడుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపములను వెదకి రక్షించుటకు వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. తప్పిపోయిన గొర్రె పిల్లలను కాపాడటకు దిగి వచ్చిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడా, దైవ పిలుపుని
మాకు వసగి ఈ ప్రపంచంలో నీ రాజ్యానికి చెందిన బిడ్డలుగా మీతో కలిసి పనిచేయం సేవకుడుగా ఉండటకు భాగ్యమిచ్చినందుకు వందనాలు. మా పిలుపుకు తగిన విధంగా జీవింప అందరికి సాక్షిగా ఉండటకు కావలసిన అనుగ్రహమును ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యావే మీ రాజును అయినను మాకు యావే కాక మరి ఒక రాజు కావాలని పట్టుపట్టితిరి. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము వచనములు 6 నుండి 15 వరకు. షేకెము బెత్లెహేము నగరములో నాయకులు ప్రోగై షేకెము బురుజు వద్దనున్న సింధూరము చెంత అబిమెలెకు రాజుగా ప్రకటించిరి. ఆ సంగతి విని యోతాము గెరిసీము కొండనెక్కి పెద్ద స్వరముతో షేకెము నగరవాసులతో ఇట్లనెను, షేకెము నాయకులారా వినుడు, మీరు నా మాటలు ఆలకింతురేని దేవుడు మీ మాట ఆలించును. ఒకనాడు చెట్లన్నీ ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయాను. అవి ఒలీవు చెట్టును చూచి, నీవు మాకు రాజువు కమ్ము అని అడిగెను. కానీ ఒలీవు వానితో, ఏమేమి నరులను దేవతలను కూడా సంతృప్తిపరచు నా తైలము నీకియ మానుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలేనా అనెను. అప్పుడు చెట్లు అత్తిమ్రానును చూచి, రమ్ము నీవు మమ్మేలుము అని అడిగెను. కానీ అంజూరము వానితో, ఏమేమి నా తీయని పండ్లను విడనాడి ఈ చెట్ల మీద రాజ్యము నెరపవలేనా అని అనెను. అంతటా చెట్లు ద్రాక్షాలతో, రమ్ము నీవు మమ్మేలుము అని అడిగెను. కానీ ద్రాక్ష తీగ వానితో, ఏమేమి నరులను దైవమును కూడా సంతృప్తిపరచు నా సారమును పోగొట్టుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలేనా అనెను. అంతటా చెట్లన్నీ ముండ్ల తుప్పను చూచి, రమ్ము నీవు మమ్మేలుము అని అడిగెను. తుప్ప వానితో, మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలువుడు లేదేని ఈ తుప్ప నుండి అగ్గి వెలువడి లేబానులో దేవదారును కాల్చివేయునుగాక అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ ప్రభువు నీవు ప్రసాదించిన బలమును, ప్రభువు నీకు ప్రసాదించిన బలమును రాజు సంతోషించినట్లు చేసినది. రాజు సందర్శించినట్లు చేసినది. ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు రాజు సంతోషించును. నీవు దయచేసిన విజయమునకు గాను అతడు మిగుల హర్షించును. నీవతని కోరికలు తీర్చితివి, అతని వేడుకోలను ఆలించితివి. అందరూ ప్రభువు నీవు ప్రసాదించిన బలము, ప్రభువు నీవు ప్రసాదించిన బలము రాజు సంతోషించినట్లు చేసినది. రాజు సంతోషించినట్లు చేసినది. అతనికి మేలైన దీవెనలు కొనివచ్చితివి. అతడి తల మీద బంగారు కిరీటము పెట్టితివి. రాజు ఆయుష్ నిమ్మని వేడగా నీవు దయచేసివి. అతనికి దీర్ఘాయుష్ను ఒసిగితివి. నీ సహాయం వలన రాజు మహిమ పడిసెను. నీవతనికి కీర్తి ప్రభావం దయచేసితివి. అతనికి శాశ్వతమైన దీవెనను అనుగ్రహించితివి. నీ సాన్నిధ్యం వలన అతడు ప్రమోదము చెందాను. రాజు ప్రభువును నమ్మును. మహోన్నతుని కరుణ వలన అతడు నిత్యము రాజ్యము చేయును. అందరూ
ప్రభు నీవు ప్రసాదించిన బలము వలన ప్రభువు నీవు ప్రసాదించిన బలము వలన రాజు సంతసించినట్లు చేసినది. రాజు సంతసించినట్లు చేసినది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును గాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకే స్తుతి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త అధ్యాయం 20 వచనములు 1 నుండి 16 వరకు. For the kingdom of heaven is like a landowner who went out early in the morning to hire laborers for his vineyard. After agreeing with the laborers for the usual daily wages, he sent them into the vineyard. When he went out about 9 o'clock, he saw others standing idle in the marketplaces and said to them, "You also go into the vineyard, and I will pay you whatever is right." So they went. When he went out again about noon, and about 3 o'clock he did the same. And about 5 o'clock he went out and found others standing around, and said to them, "Why are you standing here idle all day?" They said to him, "Because no one has hired us." He said to them, "You also go into the vineyard." When evening came, the owner of the vineyard said to this manager, "Call the laborers and give them their pay, beginning with the last and then going to the first." When those hired about 5 o'clock came, each of them received the usual daily wage. Now when the first came, they thought they would receive more, but each of them also received the usual daily wage. And when they received it, they grumbled against the landowners, saying, "These last worked only 1 hour, and you have made them equal to us, who have borne the burden of the day and the scorching heat." But he replied to one of them, "Friend, I am doing you no wrong. Did you not agree with me for the usual daily wage? Take what belonged to you and go. I choose to give to this last the same as I give to you. Am I not allowed to do what I choose with what belonged to me? Or are you envious because I am generous? So the last will be the first, and the first will be the last." The Gospel of the Lord. Praise to Lord Jesus Christ. ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today is a very deep message that God made us to listen. ఈనాడు చాలా లోతైన ఒక సత్యమును ప్రభు మనకు బోధిస్తున్నాడు. అది ఏమనగా మన పిలుపు. మొదటి పట్టణం చాలా సుందరముగా మనకు ఒక విషయమును బోధిస్తున్నది. అడవి అన్ని రకమైన
చెట్టులతో నింపబడిన ఒక స్థలం. అదే విధముగా భువిలో ప్రజలు వేరు రకరకమైన మతానికి, భాషకి, కులానికి చెందినవాడు చాలామంది ఉంటున్నారు. వీరిని పరిపాలించుటకు ఈ అడవిలో ఉన్న వారందరూ కూడా నువ్వు ఉంటావని వారు తమకు తగిన విధంగా రాజులు ఉండాలని వెతుకుతున్నారు అన్నమాట. When Jehovah is there, they seek another God. That is the first sentence. When Jehovah is there, and they were searching for another God. యెహోవా దేవుడు వారికి దేవుడుగా ఉండినప్పుడు కూడా వారికి వేరు ఒక దేవుడు అవసరమైనది. వారి ఇష్ట ప్రకారం జీవించుటకు, లోకంలోని ప్రతి ఒక్క సంప్రదాయములను పాటించి, లేనిపోని విషయం మీద నమ్మకం ఉంచి, మూఢ నమ్మకములను మునిగి తిని త్రాగి శరీర కోరికలను ధారాళముగా తీర్చుటకు యెహోవా దేవుడు అనుమతించలేదు కనుక, చట్టం అనుమతించలేదు కనుక వారు సొంతంగా ఒక రాజుని తయారు చేసుకోవటానికి సిద్ధమయ్యాడు మాట. అడవిలో ఉన్న ప్రతి ఒక్క చెట్టులు మమ్మల్ని పరిపాలించుటకు నువ్వు వస్తావని ఒలివ చెట్టుని అడుగుతున్నాడు. ఆ ఒలివ చెట్టు అంటున్నది, నాలో ఉన్న నూనె ఎంత విలువైనది తెలుసా? అది మనుషులకి ఆరోగ్యం, దేవునికి మహిమ కొరకు దేవాలయంలో వాడుకోబడుతుంది. ఇది నాకు చాలు. నేను ఎంత చదివేవాడు, డబుల్ గ్రాడ్యుయేటెడ్, highly qualified, I am earning monthly this much salary. How can I work for God? నేను ఎంత చదివినవాడు, ఎంత తెలివిగలవాడు, నా పొజిషన్ ఏమిటి, ఒక్క నెలకి ఇన్ని లక్షలు సంపాదిస్తున్నా, నేను దేవుని సేవలో ఉండాలా? ఇంపాసిబుల్. అది కష్టం. నాకు నైట్ డ్యూటీ ఉంటుంది, డే టైం డ్యూటీ ఉంటుంది, ఆదివారం కూడా నాకు రావటం టైం లేదు. సో మెనీ బిజినెస్ స్టిల్ పెండింగ్. చాలా పనులు ఉన్నాయి ముగింపబడటకు. సారీ, దేవాలయంకి కావాలంటే ఒక 10,000 కానుకేస్తాం. ఏమైనా పూజ వస్త్రం కావాలంటే ఇచ్చేస్తాం. ఎవరు గుడి కట్టాలంటే నేను ఏమైనా ఇస్తాం. పూజకి రాని పిలుచుకొని అది ఇది నాకు కుదరదని ఆ ఒలివ చెట్టు తనలో ఉన్న మహిమను, మనుషులకు దేవునికి ఉపయోగపడుతున్నాం చాలు అని చేయి విడిచినది. అంజూరం చెట్టు దగ్గర వెళ్ళాడు. నువ్వైనా ఉంటావా? అంజూరం చెట్టు చెప్పింది, నాకు ఎంత తీగ పండ్లు ఉన్నాయి, ఆ పండు మనుషులకు ఎంతో ఇష్టం, దానిని వదిలి నేను మీకు రాజుగా ఉండాలా? ప్లీజ్. చాలామంది ఆస్తి, ఫలాలు, జంతువులు, ఫ్యాక్టరీ, బిజినెస్, మేనేజ్మెంట్ అని చాలా విషయంలో అందరికీ ఉపయోగపడుతున్నాం. కావాలంటే దాన ధర్మం చేస్తున్నాం, కావాలంటే సోషల్ సర్వీస్ చేస్తాం, కావాలంటే కన్ను చెవి లేని అటువంటి వారికి నెలకి ఇంత ఇస్తాం, బియ్యం ఇస్తాం, పప్పు ఇస్తాం, నూనె ఇస్తాం, కావాలంటే వాళ్ళకి సైకిల్ ఇస్తాం, సెల్ ఫోన్ కొని ఇస్తాం, స్కూల్ బ్యాగ్ కొని ఇస్తాం. దానితో నన్ను వదలండి, దానికి ఎక్కువగా నన్ను పిలవకండి. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ఆఫరింగ్. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ఆర్మ్స్ గివింగ్. దానం చెయ్యటంలో నేను తృప్తి పొందుతున్నా. డోంట్ కాల్ మీ ఫర్ గాడ్స్ పర్పస్ ఆర్ టు బీ the guide to honor God, to worship God.
అంజుర చెట్టు అట్లా అన్నది. ద్రాక్ష చెట్టును చూసి నువ్వైతే, ఆహా, వచనం చెప్తుంది అట్లనా, అయ్యో నేనా, నా పండు రుచికరమైనది, దానిలో ఉన్న ద్రాక్షరసం ఎంతమందికి మత్తు ఇస్తుంది. ప్లీజ్ సీ టు సంబడి. తనలో ఉన్న అందమును, తనలో ఉన్న శక్తిని, ఆ అందము ద్వారా, ఆ శక్తి ద్వారా ఈ ప్రపంచంలో తన వైపు అందరూ లాగేవాడు. పొద్దు నుండి సాయంత్రం వరకు తన అందమే, పొద్దు నుండి సాయంత్రం వరకు తన బలమే, డబ్బు, ఆస్తి అని దానితో కట్టపడిన ఆ ద్రాక్ష పండు కూడా, ద్రాక్ష చెట్టు కూడా అన్నది, నన్ను వదలు. ఇప్పుడు ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు కనుక ఆ అడవిలో ఉన్న చెట్టులన్నీ కూడా ముళ్ళ చెట్టుని తుప్ప అంటారా, అది దానిని అడుగుగా, అవునా, ఓ ఒకవేళ మీరు నన్ను ఎన్నుకుంటున్నారంటే నా నీడలో మీరు నిలబడలేదు, ఎందుకనగా నా నీడలో ముళ్ళలే ఉంటాయి. మీరు ఏమైనా ఎదురించి మాట్లాడినా నేను కాల్చివేస్తాను అని చెప్తున్నది. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, ఇదే మన జీవితంలో జరుగుతున్న కార్యం. యెహోవాని, యేసయ్యాని వదిలి ఎవరెవరు నాకు ఇంకొక దేవుడు ఉండినా బాగుంటుంది కదా అని వెతుకుతున్నారో వారు మీకు దేవుడుగా ఉండలేదు. వారు మీకు మేలులు చెయ్యరు. చివరిగా మీకు జీవం ఇవ్వలేని, మీకు ప్రాణం ఇవ్వలేని, మీకు స్వస్థత ఇవ్వలేని, మిమ్మల్ని గాయపరుస్తున్న ఒక తుప్ప చెట్టు, ముళ్ళ చెట్టు, అది మీకు దేవుడుగా వచ్చేస్తుంది. ఇది మొదటి పట్టణం మనకు చెప్తున్న ఒక కార్యం. నీ అందమో, నీ ఆస్తియో, నీ బలమో, నీ అధికారమో, నీ టాలెంటో, నీ సంపాద్యమో, నీ బిజినెస్సో, నీ పనియో దేవుడుగా నీకు మారకూడదు. అది నీకు సంపూర్తి ఇవ్వదు. తలంచుకోండి. చివరిగా ముళ్ళ చెట్టు నీకు నీడ ఇస్తుంది, మిమ్మల్ని పరిపాలిస్తుంది అంటే ముళ్ళ చెట్టు చెప్తుంది, నేను నా నీడలో మీరు నిలబడలేదు, ముళ్ళులు ఉంటాయి తెలుసా, ఇంకా నేను కావాలా, ఓకే. ఎండకి అది ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, మంటలో కాల్స్తాను, ఓకేనా, ఓకే. ప్రజలు ఇట్లనే యెహోవా దేవుడు యేసయ్యని వదిలి పనికి రాని వారు ఆత్మకు కీడు చేయు దేవతలను, విగ్రహాలను తమకు తాను చేసుకొని సత్యములో, పరిశుద్ధతలో నడిపించలేని దేవుని వెంబడించి వారు కూడా తన ఆత్మను కోల్పోతున్నారని మొదటి పట్టణం మనకు వివరిస్తున్నది. సువిశేష పట్టణములో యేసు ప్రభు అందరిని పిలుస్తున్నారు మాట. 9 గంటలకి పిలుస్తున్నాడు ఒక యజమానుడు, తర్వాత 12 గంటలకి, 3 గంటలకి, చివరిగా 5 గంటలు కూడా వీధిలో నిలబడిన వారిని నా పొలంలో వచ్చి పని చేయమని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ అ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ గాడ్. దేవుడు తన సేవలో, తన దైవ రాజ్యములో చిన్నదో పెద్దదో పని చేయని మనందరిని పిలుస్తున్నాడు. గురువుగా నన్ను బలిపీఠంలో నిలబడటకు, పాడుటకు, స్తుతించుటకు
ఊడ్చుటకు, తొడవటకు, కడుగుటకు, అమ్మటకు, వంట చేయుటకు, సేవ చేయుటకు అని, స్వస్థపరచుటకును, పిశాచును వెళ్ళగొట్టుటకును, పై నుండి కింద వరకు క్రీస్తు సేవ కొరకు ఆయన పిలుస్తున్నాడు. ఒలివ చెట్టు వలె నాకు ప్రామాణికంగా ఉంటారని దేవుడు ఒక కులానికి చెందిన వారిని పిలిచారు, యూదులను పిలిచారు. వారు వెంబడించలేదు. దే డిడ్ నాట్ ఫైండ్ గాడ్. యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారు తమ మహిమలోనే ఉండిపోయారు. మేమెవరు, మాకు యెహోవా తెలుసు, అబ్రహాం తెలుసు అని యేసు ప్రభుని అంగీకరించడానికి బదులుగా తృణీకరించారు. అది ఇంకా 12 గంటలకి పోయాడు. అక్కడ ఉన్న వారిని పిలుచుకొని పనులు చేపించుకున్నాడు. వారు పరిసయ్యులు, సదుసేయులు. వారిని చట్టమును తయారు చేయుటకును, చట్టమును పాటించటమును, కాపాడుటకును నిర్మించారు. చట్టం, బోధనలు అన్నీ అందరికీ, మాకు కాదని వారు తమ పనిని, తన గౌరవమును, తన బట్టను పెంచుకోవటంలో, తన ఇంటిని, తన వసతిని పెంచుకోవటానికి ప్రయాసపడ్డారే తప్ప వారు కూడా యెహోవాని ప్రేమించటంలో, యేసుక్రీస్తుని అంగీకరించటంలో సోలిపోయారు, వెనకపడ్డాడు. 3 గంటలకి వెళ్ళారు. కొంతమందిని పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే నాకు గురువుగా, లేవీయుడుగా బలిపీఠములో పని చేస్తారని ఎన్నుకొనబడిన ప్రధాన ఆచార్యులు, గురువులు. వారు కానీ, వాళ్ళ పుత్రుడులు కానీ చట్టం పలికిన ప్రకారం పరిశుద్ధ ధనముతో బలిని సమర్పించకుండా తమ పాపములో మిగిలిపోయి, దొంగతనములో, దోపిడిలో ఉండి, యేసుక్రీస్తుని ఉండకుండా చేయుటకు కంగనం కట్టుకొని మాట్లాడి ఆయన చావుకు కారణంగా నిలబడ్డాడు. చివరిగా 5 గంటలకి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, పనికిరాని వ్యక్తులు అని వీధిలో నిలబడిన వారిని పిలుచుకొని పనికి ఉంచాడు. వారే అన్యులు. వారి ప్రయోజనం లేని వాడని, పనికిరాని వ్యక్తులని, వెదవరాని అని, చిన్నారి బిడ్డలని, చదువులేని వాడని, పేదవాడని, సంఘము నుండి గట్టివేయబడిన వాడు, పాపాత్ములని, వీళ్ళందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. సో అదే సేవలో ఉంచాడు. వ్యభిచారిని చూడలేదు, పాపాత్ముడు చూడలేదు, వేరు జాతిని చూడలేదు, అన్యులను చూడలేదు, విధవరాని చూడలేదు, చిన్నారి బిడ్డలని చూడలేదు. సొసైటీ నుండి ఎవరు ఇలా వెళ్ళగొట్టబట్టారో వారందరినీ తన సేవలో ఎన్నుకున్నాడు. ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, జనరాసిటీ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ గాడ్, unconditional love of God, that He chose finally all those who are useless and rejected ones. He called Jews, He called Pharisees, Sadducees, He called all the priests to serve, and finally these people too. All worked. When final hour came, the owner gave equal wages to the last to the first. So the people who came early morning 9 o'clock, they were grumbling, it is injustice that you are giving equal wages to us as well as to the people who came last. God said, it is my wish, it is my money, it is my wish to give what I supposed to give. What I promised to you, I am giving. It is my wish to give to the least ones the same wages. Who are you to question?
ప్రియమైన మిత్రులారా, మొదటిగా 9 గంటలు వచ్చిన వాళ్ళు అనుకున్నారే వీళ్ళు చివరిగా వచ్చారు, ఏమి దొరకదులే. 12 గంటల వారు వచ్చారు, మనం 12 గంటల వచ్చాం, వాళ్ళకంటే మనకి ఎక్కువ దొరుకుతుంది. 3 గంటల వారు వరకు వచ్చారు, వీళ్ళు ఇప్పుడే వచ్చారు కదా, మనకు వారికంటే కొంచెం ఎక్కువ దొరుకుతుందని ఆశించినప్పుడు యజమానుడు అందరిని పిలిపించి అందరికీ సేమ్ అమౌంట్, అదే అమౌంట్ కూలి ఇస్తున్నాడు. మిగిలిన వారందరికీ అసూయ, గొనకటం మొదలు పెట్టారు. వాట్ ఈస్ దిస్? ఏంటిది ఇది? మాకు వారికి సమమేనా? మేము వారు సమమేనా? మేమే మొదటిగా పిలువబడిన వారము అని యూదులు, మేమే గొప్పవాడని పరిసయ్య సదుసేయులు, మేమే అని గురువులు చెప్పుతుండగా యేసుక్రీస్తు ఏమన్నాడు? వారు సమమే. పాపములో ఉండి నా వలన పిలువబడి దైవరాజ్యంలో చేర్చబడిన వారు సమమే. అన్యులుగా ఉండి విగ్రహ ఆరాధన చేసి నా వలన పిలువబడి నా సేవకు వచ్చిన వారు సమమే. రోగులుగా, విధవరాణిగా, చిన్నారి బిడ్డలుగా, త్రోసివేయబడిన బలహీనమైన వాడు, కొట్టివేయబడిన రాయులు, వాళ్ళందరూ కూడా నా రాజ్యంలో సమమే. దర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఇన్ మై కింగ్డమ్. నా రాజ్యములో పైన కింద అనేది లేదు, ఎవ్రీబడి ఈక్వల్. Christianity teaches this truth. No one is high, no one is low. All are equal by the blood of Jesus, by the call of Jesus. దేవుని పిలుపు ద్వారా అందరం సమం. ఒక్కొక్కరికి ఒక పని ఇచ్చి ఉన్నాడు. ఆ పనికి తగిన విధంగా మనం ఉంటున్నాం. ఆ పనికి ప్రామాణికంగా మనం ఉండాలి తప్ప పనిలో పెద్దది చిన్నది అనేది కాదు. గురువుగా ఉంటున్న నేను పాపములో ఉండినా ఆ గురువుగా ఆయనను నియమించాను కదా, కనుక గురుత్వానికి కావలసిన అభిషేకం ఇస్తానని దేవుడు పరలోకంలో చేర్చరు. ఈ స్థానానికి నేను ప్రామాణికంగా ఉండాలి. ఒక రైతులుగా ఉంటున్నావు, చిన్న పని అది, కానీ అక్కడ నీ ప్రామాణిక లేకుండా పోయినను ఎంత కష్టపడ్డాడే రైతులని నీ మోక్షం ఇవ్వబడదు. అక్కడ నీ ప్రామాణికంగా ఉండాలి. బీ రెస్పాన్సిబుల్, బీ ట్రూత్ఫుల్ టు యువర్ కాల్. అధికంగా ఇవ్వబడిన వారి నుండి అధికంగా అడుగబడరు. నీ యొక్క మేనేజరా, నీ యొక్క గురువా, పరిసేల సదుసేల చట్టమును పాటించి దానిని నడిపిస్తున్న వారా, రాజుల, రాజకీయ నాయకుల, ఎవరైనా పర్వాలేదు, ఆ స్థానానికి నిన్ను పిలిచిన దేవుడు అలుకుతున్నాడు. బీ రెస్పాన్సిబుల్. భయభక్తితో, వణుకుతో ప్రామాణికంగా ఉండండి. మన పెద్ద డాక్టరే అట్లా చేస్తున్నారు, మనం చేసిన తప్పు కాదని. మన పెద్ద గురువులే అట్లా చేస్తున్నారు, మనం అట్లా ఉండటం తప్పు కాదని. మన న్యాయాధిపతి అట్లా ఉంటున్నారని, కింద ఉన్న అడ్వకేట్స్ అట్లా ఉండటం తప్పు కాదని. నాన్న అట్లా వ్యాపారం చేస్తున్నారు అబద్ధాలు చెప్పి, మనం అబద్ధం చెప్పటం తప్పు కాదని. పాల్లో నీళ్లు కలుపుతున్నారు, మనం కలపటం తప్పు కాదని. పైకి ఉన్నవారిని చూసి వెనక ఉన్నవారు కూడా కింద పడుతున్న కాలంలో మనం చాలా మునిగిపోయి ఉన్నాం. ఈనాడు అట్లా కాదు, నేను ఉన్నాను, యేసయ్య కొరకు జీవిస్తాను. 100 మంది గురువులు, 100 మంది డాక్టర్స్లో, 100 మంది న్యాయాధిపతిలో, 100 మంది పోలీసులో, 100 మంది టీచర్స్లో, 100 మంది స్టూడెంట్స్లో, 100 మంది తల్లిదండ్రులో నేను క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిగా ఉండబోతున్నానని నీ జీవిస్తావా? అది పిలుపు. అవసరపడి జీవమిచ్చి దేవుని వదలకండి. డోంట్ చూస్ డ్రింకింగ్ ఆల్కహాల్ as your God. It gives pleasure to you. ద్రాక్షరసం చెప్పిందిగా, సారాయంని ఎన్నుకోకు, అది నీ మది తప్పిపోయినట్లుగా చేస్తుంది. అంజూరం చెట్టు పండు, అది నాలుకకు చువి, రుచికరంగా ఉంటుంది, భోజన ప్రియం. ఏం తిందాం, ఏం తింటాం, తిండిపోతూ తనమే నా దేవుడు. చాలా త్వరగా అది నిన్ను విడనాడును.
నా ఆరోగ్యం ముఖ్యం, నా కుటుంబం ముఖ్యం, నా గౌరవం ముఖ్యం అని అహంకారముతో ఒలివ చెట్టు వలె దేవుని తృణీకరిస్తున్నామా? ఈనాడు దేవుడు పిలుస్తున్నాడు. ఎక్కడ ఉండినా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. గాడ్ సీస్ యూ. In the church, in the land where the cultivation taking place, in the toilet, in your personal room, the eye of God is watching over you. మీ దేవాలయంలో ఉండినా, రాజ్య భవనంలో ఉండినా, ఫలం పండిస్తున్న పొలంలో ఉండినా, స్నానం చేసిన, నిద్రపోయిన అన్ని చోటలో దేవుని కనులు నిన్ను చూస్తూనే ఉన్నాయి. So don't give excuses. Every excuses what you are giving is losing the opportunity to serve God. Rather, respond to the call. దేవుడు పిలిచినప్పుడులా ఆ కారణం ఈ కారణమని అని దాన్ని తృణీకరించుకు, దేవుని పిలుపుని తృణీకరించుకు. అది దేవుని సేవ నుండి నీ ఆత్మను వేరుపరించే కార్యముగా మారిపోతుంది. కనుక అంగీకరించి నీకు ఎంత చెయ్యగలుగుతావో అంత చెయ్యి. అప్పుడు నీ ఎక్కడెక్కడ ఉంటావో అక్కడే నీ ఫలిస్తావు. You will be the witness to Christ wherever you are. Hallelujah. 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 When God chose someone to the place, don't be jealous. దేవుడు నీకంటే కింద ఉన్న వారిని ఒక ఉన్నత స్థానంలో ఉంచినప్పుడు అయ్యో అని చెప్పకు. రెస్పెక్ట్ గాడ్స్ జడ్జ్మెంట్. నీకంటే నీ తమ్ముడికి మంచి భార్య దొరికిందని అసూయపడకు. నీకంటే నీ అక్కయ్యకు మంచి ఉద్యోగం దొరికిందని అసూయపడకు. నీకంటే నీ పెద్దమ్మ పెద్ద ఇల్లు కట్టిందని అసూయపడకు. నీకంటే వాళ్ళకి అందమైన పిల్లలు పుట్టారని అసూయపడకు. బీ సాటిస్ఫైడ్ వాట్ యు ఆర్. బీ హ్యాపీ అబౌట్ వాట్ యు హ్యావ్. డోంట్ కంపేర్ విత్ అదర్స్. డోంట్ లూజ్ హ్యాపీనెస్. నీకు దేవుడు ఇచ్చినదిలో తృప్తి పొంది, మిగిలిన వారికి దొరికినది నాకు దొరకలేదని నీ శాంతిని కోల్పోకుండా ఉన్నదని స్వీకరించుకొని తృప్తి పొంది దేవునికి వందనం చెల్లించి జీవించండి. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ సిక్నెస్. బ్లడ్ ప్రెషర్, షుగర్, ఉప్పు, లో బీపీ, హై బీపీ, అల్సర్, క్యాన్సర్ ఎటువంటి వ్యాధి రాదు. బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఈస్ గివెన్ టు యూ. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్. United in one body with Jesus Christ the Lord, we bring to you our offering of bread and wine, O God. United in one body with Jesus Christ the Lord, we bring to you our offering of bread and wine, O God. You are the wheat of Christ. If we be ground in the midst of life, may we be found pure bread. United in one body with Jesus Christ the Lord, we bring to you our offering of bread and wine, O God. సహోదరి సహోదరులారా, దేనిని మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వశక్తి కలిగిన దేవా,
మమ్ములను నీ మహోన్నతమైన సేవలో ఉండాలని ఉండటకని పేరు పెట్టి పిలిచితివి. మేము అర్పించిన ఈ కానుక ద్వారా మా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాం. మీరు ఇచ్చిన పిలుపుకు తగిన విధంగా ప్రామాణికంగా జీవింపవరనిమ్ము. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరు, మేము ఎల్లప్పుడూ ఏ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడే. ఆయన నరుడుగా కన్య మరియ గర్భము నుండి పరిశుద్ధ ఆత్మవలన జన్మం పొంది నీ చిత్తం చెయ్యుటయే తన ఆహారమని జీవించి నీ చిత్తముని నెరవేర్చి మానవ జాతిని పాపము నుండి విడిపించుటకు తన మీద సకల పాపమును మోపుకొని మగా వేదనను అవమానమును పొంది కల్వరిలో చేతులు చాచి మేకులతో కొట్టపడి మరణం పొందాడు. ఇట్లు అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించున్నారు కనుక దేవదూతులతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మలను ఈ కానుకలను పవిత్రపరచుమని మేము ప్రతిమారు కొనుచున్నాం. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆహునుగాక. అతడు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చిచు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చిచు ఇట్లైనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేస్వా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాడివారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాను కొనుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న కథోలిక శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా అడ్మినిస్ట్రేటర్ని, గురువులందరితో పాటు మమ్మలను ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఉత్థాన మగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుము. ప్రతి విధంగా నా తల్లిదండ్రులు దొరైస్వామి ఆగత్తమ్మల ఆత్మను కరుణతో నీ మోక్షరాజ్యం చేర్చుకో.
దేవకన్య అయిన మరియమాతతోను, జోజప్పతోను, అపోస్తలతోను, పునిత అంతోని వారితోను, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనినుక కీడుల నుండి రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి నీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుతున్నానని అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒక్కరికి ఒక్కరు క్రీస్తుని సమాధానమును తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను ప్రవహించు ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను ప్రవహించు ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను ప్రవహించు ద్వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ప్రభు యేసు శరీర రక్తములను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. This is my will, my one command, that love should dwell among you all. This is my will, that you should love, as I have shown that I love you. No greater love a man can have than that he died to save his friends. You are my friends if you obey what I command that you should do. I call you now no longer slaves, no slaves, no soul is mastered us. I call you friends, for all I hear
from me. You chose not me, but I chose you, that you should go and bear much fruit. I chose you out that you in me should bear much fruit that will abide. Let's pray. Loving Father, we thank you that you have forgiven our sins and you have given the body and the blood of your Son as our spiritual food. Being nourished by this heavenly food, may our life be an witnessing life to the gospel truth. We make this prayer through Christ our Lord. Amen. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుడు మనకిచ్చిన పిలుపులో ప్రామాణికంగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువమ్మా. జననీ ఓ మరియా, శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరించు. శుభములు